నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం. నేను స్వప్న. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తుది జాబితాను ప్రకటించిన వైసీపీ అధిష్టానం. అభ్యర్థుల పేర్లను ప్రకటించిన మంత్రి ధర్మాన ప్రసాదరావు. 32 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కన పెట్టిన సీఎం జగన్. విజయవాడకు అభ్యర్థులను ప్రకటించిన సీఎం జగన్. విజయవాడ తూర్పు అవినాష్, సెంట్రల్ కు వెల్లంపల్లి, పశ్చిమ నియోజకవర్గానికి ఆసిఫ్ పేర్లను ప్రకటించిన సీఎం. పశ్చిమ నియోజకవర్గం సీటు జనసేనకు ఇవ్వాలంటూ ఆ పార్టీ శ్రేణుల ఆందోళన. సీటు విషయంలో పవన్ కళ్యాణ్ పునరాలోచన చేయాలని నేతల డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న 175 మంది అభ్యర్థుల జాబితాను వైసీపీ ప్రకటించింది. పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో ఇడుపులపాయలో జాబితాను విడుదల చేశారు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. తుది జాబితాలో 32 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కన పెట్టారు. 50% స్థానాలను బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు కేటాయించామని చెప్పారు. ఈనాడు ఈ ఒక్కసారి ఇది మీరు చూస్తే ఇస్తున్నటువంటి సీట్లు చూస్తే 50% సీట్స్ ఎమ్మెల్యేస్లోనూ ఎంపీస్లోనూ కలిపితే 100 సీట్స్ ఈ బీసీ వర్గాలకు, మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఇవ్వడం జరిగింది. అలాగనే 175 ఎమ్మెల్యే సీట్స్లో 29 ఎస్సీస్, 7 ఎస్టీస్, బీసీస్ 48, 91 ఓసీ, 7 మైనారిటీస్, ఇందులో అన్ని కేటగిరీస్లో కలిపి 19 మంది ఉమెన్ ఉన్నారు. అలాగే 25 ఎంపీ సీట్స్లో ఎస్సీ 4, ఎస్టీ 1, బీసీ 11 సీట్స్ బీసీ ఉన్నారు, ఓసీ 9. టోటల్ కేటగిరీ అన్ని కేటగిరీస్లో కలిసి 5 ఉమెన్. 200 ఎమ్మెల్యే ఎంపీ సీట్స్లో డిస్ట్రిబ్యూషన్ ఒకసారి చూసుకుంటే ఎలా ఉందంటే ఎస్సీ 33, ఎస్టీ 8, బీసీ 59, ఓసీ 100, 7 మైనారిటీస్, అన్ని కేటగిరీస్లో 24 ఉమెన్ క్యాండిడేట్స్ ఈసారి ముఖ్యమంత్రి గారు ఎంపిక చేశారు. ఇది సిగ్నిఫికెంట్ ఇంక్రీజ్. ఇది నేను ఇప్పుడే చెప్పాను. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. లోక్సభ ఎన్నికలకు, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ షెడ్యూల్ విడుదల చేశారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం తేదీలు ప్రకటించింది. ఏపీలో మే 13న ఎన్నికల పోలింగ్ జరగనుండగా జూన్ 4న కౌంటింగ్ జరగనుంది. 2024 మార్చి 16న ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ప్రెస్ నోట్ ప్రకటన రిలీజ్ అయింది. ఏప్రిల్ 18న అధికారిక నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ల స్వీకరణకు ఏప్రిల్ 15 చివరి తేదీగా నిర్ణయించారు. 26 ఏప్రిల్న నామినేషన్లు స్క్రూటినీ జరగనుంది. అభ్యర్థుల ఉపసంహరణకు గడువు ఏప్రిల్ 29గా ప్రకటించింది. इसमें हमने एडिटर्स को भी एडवाइजरी इशू की है. वो एक न्यूज़पेपर में बड़ा ऊपर में छप जाता है कि इसकी लहर और उसकी लहर. अगर ऐसा है तो साफ साफ लिखें कि ये एडवर्टाइजमेंट है. लेट इट नॉट पास थ्रू एडवर्टाइजमेंट. We have issued these advisories. Now the time is during this election to go beyond advisories, take concrete action, for which in the advisories there are relevant sections of the acts which are also inbuilt. So notice is there, knowledge is there, sections are there. So please, our request is कि campaigning के दौरान please don't try to cross the red line. ये वैसे भी इसलिए जरूरी है that in this digital world जो भी एक बार मुंह से निकलता है उसका रिकॉर्ड तो 100 साल तक के लिए पैदा हो गया, वो बार बार चलता रहता है. सो प्लीज अवॉइड क्रिएटिंग डिजिटल मेमोरी ऑफ बैड वर्ड्स विच आर कमिंग फ्रॉम योर माउथ. प्लीज बी सिविलाइज्ड ड्यूरिंग द इलेक्शन. दिस इज व्हाट इज आवर एडवाइस. और एक बार जब लड़ाई झगड़ा होता है ना तो प्रेम का धागा टूट जाता है, और जब प्रेम का धागा टूट गया तो बड़ी मुश्किल होती है. रहीम ने कहा था, रहीमन धागा प्रेम का मत तोड़ो छिटकाए, टूटे से फिर ना मिले गांठ पड़ जाए. तो क्यों ऐसी गांठ बांधनी है? थोड़ा प्यार मोहब्बत से कैंपेनिंग करें, शोर शराबा कम हो. फ्रेंड्स, पॉलिटिकल पार्टीज को
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న 175 మంది అభ్యర్థుల జాబితాను వైసీపీ ప్రకటించింది. పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో ఇడుపులపాయలో జాబితాను ధర్మాన ప్రసాదరావు ప్రకటించగా పలు నియోజకవర్గాల్లోని అభ్యర్థుల ఎంపిక విషయంలో సర్వత్రా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. అత్యంత కీలకమైన సీట్లలో విజయవాడ తూర్పు దేవినేని అవినాష్, విజయవాడ సెంట్రల్ వెల్లంపల్లి శ్రీనివాస్, విజయవాడ పశ్చిమం షేక్ ఆసిఫ్, మైలవరం స్వర్ణాల తిరుపతిరావు, తిరువూరు నల్లగట్ల స్వామిదాసు, నందిగామ మొండితోక జగన్మోహన్ రావు, జగన్పేట సామినేని ఉదయభాను, గుడివాడ కొడాలి నాని, గన్నవరం వల్లభనేని వంశీ పేర్లను ప్రకటించడంతో వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. స్వామిదాస్ ఎస్సీ, విజయవాడ ఈస్ట్ దేవినేని అవినాష్, విజయవాడ వెస్ట్ షేక్ ఆసిఫ్ మైనారిటీ ముస్లిం, విజయవాడ సెంట్రల్ వేములపల్లి శ్రీనివాస్. గుణదల ఫ్లైఓవర్ బ్రిడ్జ్ శిలాఫలకం వేసి 15 సంవత్సరాలు గడుస్తున్నా నిర్మాణం పూర్తి చేయలేదని సిపిఎం నేత బాబురావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క ఫ్లైఓవర్ను కట్టలేని వారు నగరాన్ని ఏం బాగు చేస్తారని ప్రశ్నించారు. టీడీపీ, వైసీపీ పార్టీలు మరలా ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని, అబద్ధపు హామీలు ఇస్తున్నారని మండిపడ్డారు. గుణదల ఫ్లైఓవర్ సమస్యపై సిపిఎం ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ ప్రజల సమస్యలకు పరిష్కారం కావాలంటే సిపిఎంను గెలిపించాలని కోరారు. ఫ్లైఓవర్ బ్రిడ్జి శంకుస్థాపన చేసి 15 ఏళ్ళు అయ్యింది. ఆ మొండి గోడలు శిలాఫలకం చూసి తెలుగుదేశం, వైసీపీ ప్రజాప్రతినిధులు, పార్టీలు సిగ్గుపడాలి. లక్షల మంది జనం నరక యాతన పడతా ఉన్నారు. పైపెచ్చు మేము జూన్ నెలకల్లా ప్రారంభిస్తామని ఇవాళ వైసీపీ నేతలు చెప్పడం సిగ్గుచేటు. సిగ్గుపడాలి వాళ్ళు. అంటే 15 ఏళ్ళు టైం చాలేదా? ఇవాళ మళ్ళీ ఎన్నికల ముందు సర్వేల పేరుతో హడావిడి చేస్తున్నారు. అంటే శిలాఫలకం వేసి శంకుస్థాపన చేసి 4 గోడలు కట్టిన తర్వాత ఇప్పుడు సర్వే ఏంటి? ఎవరిని మోసగించడానికి మీరు చెప్తా ఉన్నారు? డబ్బు లేదా? సెంట్రల్ గవర్నమెంట్ని ఇప్పుడు బ్రిడ్జి కట్టమన్నారంట. ఇవాళ కట్టమంటవేంటి? 15 ఏళ్ళు ఏం చేశారు తెలుగుదేశం కానీ వైసీపీ కానీ? ఇది మరోసారి మోసం చేయడానికి పూనుకుంటారు. ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న, కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న బీజేపీ అయినా, గతంలో తెలుగుదేశం కానీ వాళ్ళ వైసీపీ కానీ ఈ బ్రిడ్జిని పూర్తి చేసేటువంటి చిత్తశుద్ధి వాళ్ళకి లేదు. నిధులు కేటాయించడం లేదు. మీరు ఒకటే మేము సవాల్ చేస్తున్నాం, నిజంగా మీకు బ్రిడ్జి పూర్తి చేస్తే నిధులు ఎందుకు కేటాయించలా? బ్రిడ్జి కోసం ఇళ్ళు మాత్రం తొందరగా తీశారు, కానీ బ్రిడ్జి మాత్రం కట్టకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు. ఇవాళ అందుకే మరోసారి మోసం చేస్తూ ఉన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో సీటు విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పునరాలోచన చేయాలని పశ్చిమ జనసేన ఇన్ఛార్జి పోతిన మహేష్ కోరారు. పశ్చిమ నియోజకవర్గం సీటు జనసేనకే ఇవ్వాలంటూ ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పొత్తులో భాగంగా బీజేపీకి సీటు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే టికెట్ కోరుతూ పోతిన వెంకట మహేష్ చిట్టినగర్ సెంటర్ నందు శాంతియుతంగా మహాధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ సీటు ఇస్తానని చెప్పారని అన్నారు. ప్రతి డివిజన్లో జనసేన కార్యాలయాలు ప్రారంభించామని, తన కుటుంబం మొత్తం ప్రచారంలో పాల్గొంటుందని చెప్పుకొచ్చారు. ఇప్పుడు పొత్తు పేరుతో సీటు బీజేపీకి ఎలా ఇచ్చారు అని ప్రశ్నించారు. గెలిచే సీటు తీసుకువెళ్లి వాళ్లకెలా అప్పగిస్తారని నిలదీశారు. తనకు సీటు ఇస్తే గెలిచి కానుకగా అధినేతకు అందిస్తానని, లేదంటే అదే పవన్ కళ్యాణ్ ఫోటోతో ఎన్నికల్లో నిలబడతానని స్పష్టం చేశారు. పశ్చిమ నియోజకవర్గ సీటులు పోతిన మహేష్ నీకే కేటాయించాం, రెండో జాబితాలో నీ పేరు వస్తుందని పవన్ కళ్యాణ్ గారు స్వయంగా హైదరాబాద్లో వారి నివాసానికి నన్ను పిలిచి హామీ ఇచ్చారు. వెళ్ళి ఎన్నికల్లో పనిచేసుకోమని చెప్పారు. హైదరాబాద్ వారి నివాసంలో మహేష్ మొదటి జాబితాలో మరి అక్కడ మేము ఏదో పుస్తకంలో రాసి అదేదో ఒక 5 పేర్లు ప్రకటించాం. కానీ రెండో జాబితాలో ఖచ్చితంగా నీ పేరు వస్తుంది, నువ్వు ఎన్నికల్లో పనిచేసుకోమని చెప్పారు. దీనికి సాక్ష్యం లింగమనేని రమేష్ గారు కూడా నన్ను తీసుకెళ్ళినటువంటి వ్యక్తే లింగమనేని రమేష్ గారు. మరి పవన్ కళ్యాణ్ గారు వారి ఇంటిలో నన్ను కూర్చోబెట్టి మహేష్ నీ సీట్ రెండో జాబితాలో వస్తుంది, వెళ్ళి ఎన్నికల్లో పనిచేసుకోమని చెప్పిన తర్వాతనే పశ్చిమ నియోజకవర్గంలో పంజాబ్ సెంటర్, చిట్టినగర్, భవానీపురం ఇలాగ అనేక ప్రాంతాల్లో ఎన్నికల ప్రచార కార్యాలయాలను తెరిచాం.
ఎన్నికల ప్రచార కార్యాలయం తెరిచాం. తెరవడంతో పాటు మా కేడర్ కూడా రెట్టించిన ఉత్సాహంతో పనిచేశాం. వారితో పాటు నా కుటుంబ సభ్యులందరూ కూడా, నా భార్య కానీ నా కూతురు కానీ కుటుంబ సభ్యులు కూడా ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. మీరు చూశారు, పొద్దున్నే ఇంటింటికి వెళ్ళే కార్యక్రమాలు కూడా పాల్గొన్నారు. మరి మేము పాల్గొని ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నటువంటి తరుణంలో 4 రోజుల నుంచి పశ్చిమ నియోజకవర్గ సీటు భారతీయ జనతా పార్టీకి కేటాయిస్తున్నారనేటువంటి మాటలు వస్తూ ఉన్నాయి. దీని మీద పార్టీ నాయకత్వం కూడా ఎందుకనో సరిగ్గా స్పందించాల. ఇది కరెక్ట్ కాదని కూడా మాట్లాడాల. స్వయంగా పవన్ కళ్యాణ్ గారే నన్ను హైదరాబాద్ పిలిపించి నీ పేరు 2వ జాబితాలో వస్తుందని చెప్పిన తర్వాత కూడా ఎందుకు ఈ సీటు గందరగోళంలో పడిందో సమాధానం చెప్పుకోవాలి. రాబోయే ఎన్నికల్లో దొంగ ఓట్లు వేయించుకోవడానికి వైసీపీ కుట్ర పన్నుతోందని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి అన్నారు. శనివారం నాడు బీజేపీ కార్యాలయంలో పురంధరేశ్వరి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనకు ప్రతి ఒక్కరూ బీజేపీ పట్ల ఆకర్షితులవుతున్నారని తెలియజేశారు. ఇతర పార్టీల్లో సమర్థవంతంగా పనిచేసిన వారు తమ పార్టీకి ఆకర్షితులే చేరుతున్నారని తెలియజేశారు. ఏపీలో వైసీపీ పాలన అవినీతి బాగా పెరిగిపోయిందన్నారు. రాష్ట్రంలో విధ్వంసకర పాలన సాగుతోందన్నారు. 3 ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి సీఎం జగన్మోహన్ రెడ్డి పాలిస్తున్నారని మండిపడ్డారు. భావన వారికి వ్యతిరేక ఓటుగా పడకూడదు అనేటువంటి భావనతోటి ఈ డిఎస్సి పరీక్షల్ని మార్చి 30 నుండి ఏప్రిల్ 30 వరకు కూడా వారు నిర్ణయించడం జరిగింది. ఈ 30 లక్షల మంది ఎవరైతే 10 లక్షల మంది ఎవరైతే ఉన్నారో వారి తల్లిదండ్రుల్ని కనుక మనం కలుపుకున్నట్లయితే ఒక 40 లక్షల ఓట్లు ఉంటాయి, ప్రభావితం చేయగలిగినటువంటి ఓట్లు ఉంటాయి. కనుక ఆ వ్యతిరేకతని అధిగమించాలి అని చెప్పి ఈ రకంగా కుట్రపూరితంగా వారు మార్చి 30 నుండి ఏప్రిల్ 30 వరకు వారు ఈ పరీక్ష నిర్వహించడానికి నిర్ణయించడం జరిగింది. మేము ఎలక్షన్ కమిషన్ వారి దృష్టి ఖచ్చితంగా తీసుకుని వస్తాం. ఈ విషయాన్ని మేము వెంటనే ఇవాళ లేఖ రాస్తాం. లేఖ రాసి డిఎస్సి పరీక్ష ఏదైతే ఉందో ఎట్లాగో ఇన్ని సంవత్సరాలు మీరు దాన్ని పోస్ట్పోన్ చేసుకుంటానే వచ్చారు. రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య మీరు పెంచారు. ఇవాళ మరి ఒక్కసారి ఈ యొక్క డిఎస్సి పరీక్ష మీద ఒక్కసారి దృష్టి సారించమని మేము ఖచ్చితంగా ఎలక్షన్ కమిషనర్ గారికి మేము లేఖ రాయటం జరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఇటువంటి దుష్ట ఆలోచన కలిగినటువంటి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా గద్దె దింపవలసినటువంటి బాధ్యత ప్రతి ఆంధ్రుడి మీద ఉంది. ఎందుకంటే అభివృద్ధి అసలు ఎక్కడ వేసిన గొంగడ అక్కడే. హైవేలు ఉంటాయి, హైవేలో ఎంత బ్రహ్మాండంగా మనం 150 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్తామో అదే హైవే నుండి గ్రామాల్లోకి వెళ్ళామంటే గతుకులమయం. ఇవాళ ఆటో వారికి ప్రతి సంవత్సరం నేను 10,000 రూపాయలు ఇస్తున్నానని చెప్పి జగన్మోహన్ మైలవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా తాను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని మైలవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అక్కల గాంధీ స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి మైలవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అక్కల గాంధీ విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొత్తుల్లో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోరిన నియోజకవర్గాల్లో మైలవరం కూడా ఉందని తెలిపారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో తమ పార్టీ నుండి అవనిగడ్డ, విజయవాడ వెస్ట్, మైలవరం 3 సీట్లను పవన్ కోరారన్నారు. టీడీపీ సీట్లలో చాలా వరకు ప్రకటించారని, ఇవి 3 జనసేన సీట్లు కాబట్టి టీడీపీ ప్రకటించలేదని తెలియజేశారు. పొత్తులో భాగంగా బీజేపీ విజయవాడ వెస్ట్ కోరటం జరిగిందని అన్నారు. జనసేనకి ఎన్టీఆర్ జిల్లాలో ప్రాధాన్యత ఉంటుందని, మైలవరం, విజయవాడ వెస్ట్, అవనిగడ్డ కూడా అధికారికంగా ప్రకటించలేదని తెలియజేశారు. ఉమ్మడి బహిరంగ సభ చిలకలూరుపేటలో భారీ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఏదైతే 2024 ఎలక్షన్స్ సంబంధించినటువంటి కార్యక్రమంలో భాగంగా కొత్తగా ఏర్పడినటువంటి కూటమి జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీలు కలిపి రాష్ట్ర చరిత్రలోనే ఒక బహిరంగ సభ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ బహిరంగ సభకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, టీడీపీ జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఈ 3 పార్టీలకు సంబంధించినటువంటి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, అలాగే నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి బీజేపీ కార్యవర్గం కూడా పాల్గొనడం జరుగుతూ ఉంది.
వాళ్ళకి ఆ కేటాయించిన సీట్లు అన్నీ కూడా ప్రకటన చేసుకున్నారు. ఈ 3 సీట్లే వాళ్ళు ప్రకటన చేయలేదు. అంటే ఈ జనసేన కింద ఉన్నాయనే సీట్లు కాబట్టి ప్రకటన చేయలేదు. ఆ విధంగానే ఈ 3 కూడా ఖచ్చితంగా జనసేన కింద ఉంటాయి. కాకపోతే కొత్తగా బీజేపీ పొత్తుల్లోకి వచ్చింది కాబట్టి 3 కలిసి, అంటే జనసేన బీజేపీ ఎప్పటి నుంచో పొత్తుల్లో ఉంది. కూటమిలోకి 3 పార్టీలు వచ్చినాయి కాబట్టి వారు కూడా ఒక సీటు విజయవాడ కావాలని కోరటంతో ఆ చర్చలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఇంకొక 2 రోజులు టైం పడితే ఖచ్చితంగా ప్రాధాన్యత అనేది జనసేనకి ఈ జిల్లాలో ఉంటుంది. మీ పార్టీ నాయకులు తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. మీరే చెప్తా ఉన్నారు ఆరోపణలు చేస్తూ ఉన్నారని. ఖచ్చితంగా మూసేవాడికి సాగు చెప్పినప్పుడు రాళ్ళు పడతాయి, పనిచేసేవాడి మీద ఎప్పుడు ఆరోపణలు ఉంటాయి. ఇవన్నీ తాత్కాలికమే. ఇవన్నీ ఎలక్షన్ టైంలో వచ్చేటటువంటి ఆరోపణలు, ఇవి దీర్ఘకాలికంగా ఉండేవి కాదు. ఏదన్నా చిన్నగా మనస్పర్ధలు ఉంటే అన్నింటి కూడా సరి చేసుకొని ఖచ్చితంగా 2024లో జనసేన టీడీపీ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. విజయవాడ పశ్చిమ ఖచ్చితంగా, ఎందుకంటే ఆంధ్ర పార్లమెంట్లో ఒకటి, విజయవాడ పార్లమెంట్లో ఒక సీట్ ఇవ్వాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చాలా బలంగా. రాష్ట్రంలో 31 లక్షల మందికి సొంత ఇంటి కల నెరవేర్చిన గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని ఎంపీ కేశినేని నాని కొనియాడారు. తుమ్మలపల్లి క్షేత్రీయవారి కళాక్షేత్రంలో టిడ్కో 300 ఎస్ఎఫ్టీ ఇళ్ల రిజిస్ట్రేషన్ పట్టాలు, హక్కుపత్రాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు, తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు దేవినేని అవినాష్, షేక్ ఆసిఫ్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్లు అవుతూ శైలజారెడ్డి, బెల్లం దుర్గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ చంద్రబాబు అవినీతిపరుడు, అసమర్థుడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటువంటి వాళ్ళ దాదాపు 31 లక్షల మందికి రాష్ట్ర వ్యాప్తంగా మరి ఇల్లు ఇచ్చినటువంటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ అట్లాగే ఈ టిడ్కో ఇల్లు కూడా మళ్ళీ ఇచ్చేసి మళ్ళీ అందరికీ కూడా ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవడం చాలా సంతోషం. అట్లాగే ఈ 31 లక్షల మంది ఇళ్ళలో దాదాపు 22 లక్షల ఇళ్ళు ఇచ్చిన ఇళ్ల పట్టాలు, దాదాపు 22 లక్షల ఇళ్ల స్థలాల్లో ఇళ్ళు నిర్మాణం మరి ఆల్రెడీ ప్రారంభించుకున్నారు మీరు చాలామంది. అట్లాగే దాదాపు 8 లక్షల ఇళ్ళు ఆల్రెడీ పూర్తయ్యి మరి గృహప్రవేశాలు కూడా చేసిన ఇళ్ళు నివాసం ఉంటున్నారు. నేను చాలా ఈ మధ్యకాలంలో తిరుగుతుంటే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది జగనన్న కాలనీలో చాలా చక్కగా ఇళ్ళు కట్టుకుని బ్రహ్మాండంగా నివసిస్తున్నారు. అక్కడ ఒక్కొక్క చోట అయితే అప్స్టైర్ కూడా వేసుకుని పైన 2 బెడ్రూమ్లు, కింద 1 బెడ్రూము, అట్లాగే ఒక కిచెన్, డైనింగ్ హాల్ కూడా పెట్టి మన సిటీలో అపార్ట్మెంట్లు కూడా బాగా కట్టుకున్నారు అక్కడ. అట్లాగే మరి మీ అందరూ ఇంటికల తీసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మీరు అందరూ కూడా ఎప్పుడు మరి ఇదే ఉండాలి. అట్లాగే వైఎస్ఆర్సీపీ పార్టీకి కూడా. అట్లాగే మీకు అందరూ చాలామంది వ్యక్తులు చాలా విషయాలు చెప్పారు. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ ఎక్కడ ఈ చంద్రబాబు నాయుడు అక్కడ పేదవారు నుంచో అక్కడ నివసించడానికి అర్హత లేదని చెప్పని కోర్టులో స్టే తీసుకొచ్చి వాటన్నిటిని కూడా కోర్టులో స్టే తీసుకొచ్చాడు తప్పుడు పత్రాలతో. తప్పకుండా ప్రభుత్వం నియమ నిబంధనల ప్రకారమే ఆ స్థలాలు అలాట్ చేసింది. 120 రూపాయలు అమరావతిలో ఎవరికైతే స్థలాలు చూపెట్టి అలాట్ చేశామో 3-4 నెలల్లో కోర్టులో మనం గెలుస్తాము, గ్యారంటీకి అక్కడే ఇళ్ల నిర్మాణం కూడా చేపడతామని చెప్పి అందరికీ కూడా తెలియపరచుకుంటున్నా. అదేవిధంగా జక్కంపూడి కానివ్వండి, నున్న కానివ్వండి, ఇతర ప్రాంతాల్లో ఎక్కడైతే స్థలాలు కేటాయించామో అవి కూడా ఎన్నికల తర్వాత అందరికీ కూడా నిర్మాణం చేపట్టి మీ అందరికీ కూడా ఇస్తామని చెప్పి తెలియపరచుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి గుర్తుపెట్టుకోవాలమ్మా, చంద్రబాబు లాగా మాటిచ్చి తప్పే వ్యక్తి కాదు. ఎందుకంటే చాలామందికి ఈ కాగితాలు ఏంటి, మేమేం చేసుకోవాలి, ఇళ్ల స్థలాలు చూపెట్టలేదని చెప్పి అనుమానం ఉంది. ఇళ్ల స్థలాలు నిర్మించే ముందు మీకు చూపెడతారు. ఇళ్ల స్థలాలు ఆల్రెడీ కొన్నాకే సేకరించాకే మీకు పట్టా ఇచ్చారు. పట్టా ఇచ్చారు కాబట్టి మీకు రిజిస్ట్రేషన్ జరిగింది. కాకపోతే కొంతమందికి టెక్నికల్ ఇష్యూస్తో స్పెల్లింగ్ మిస్టేక్స్ అని, కొంత బౌండరీస్ తేడా వచ్చినాయని చెప్పని ఆల్మోస్ట్ విజయవాడ నగరం మొత్తం మీద ఒక 1000 మందికో 1200 మందికో పెండింగ్ ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఇప్పటికే కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, జాయింట్ కలెక్టర్ అందరూ ఏ రకంగా జనాల సొమ్ముని తినేసి ఏ రకంగా జనాలను మోసం చేశారన్నది మనం ఒకసారి గమనించాలి. 13,000 మంది దగ్గర తీసుకొని 6,500 మందికి మాత్రమే సైట్ కొని దాని మీద ఇల్లులు కడతామని 100 కోట్లు అప్పు చేసి ఒక్క ఇల్లు కూడా స్టేట్ వైడ్గా ఒక్క లబ్ధిదారికి కూడా, ఒక్క మహిళకు కూడా ఒక్క ఇల్లు కూడా ఇవ్వని గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్. ఒకసారి మనం ఆలోచించాలి. 100 కోట్లు అప్పు చేసి ఎవరి జోబీలో పెట్టుకున్నారు? మన దగ్గర
మన లైన్లో నించోబెట్టి వసూలు చేసిన డబ్బులు ఎవరి జోబులో పెట్టుకున్నారు? ఇంటికి వచ్చినా, రేషన్ మన ఇంటికి వచ్చినా, పథకాలు డైరెక్ట్గా మన బ్యాంక్ అకౌంట్లోకి వచ్చినా, ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి గారికి రాని ఆలోచన ఈరోజు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది. మీరందరూ గారు ఒక్క నిమిషం ఆలోచించాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకుడు కనుక ఈ రాష్ట్రానికి లేకపోతే, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రం కనుక లేకపోతే, గత 5 సంవత్సరాలు ఏ విధంగా మహిళలు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి ఏ విధంగా ఇబ్బంది పడ్డారు. ఈరోజు గత 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ హయాంలో జన్మభూమి కమిటీ పేరు చెప్తేనే, వాళ్ళు చెప్తేనే మీకు ఇల్లు అయినా, పెన్షన్ అయినా, రేషన్ అయినా, సంక్షేమ పథకాలు, అరాకొర సంక్షేమ పథకాలు వచ్చాయి. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో అలాంటిది జగనన్న మీ అందరికీ మాట ఇచ్చారో నేను సొంత ఇంటి కలను నెరవేరుస్తానని చెప్పేసి మళ్ళీ జగనన్న ఇళ్ల పట్టాలు కూడా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం జరిగింది. అలాగే కొండ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి కూడా రెగ్యులైజేషన్ చేసి ఎప్పుడో 30-40 సంవత్సరాల నుంచి ఏ ఒక్కరు కూడా పట్టించుకొని పాపాన పోలేదు. కొండ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగనన్న ఏదైతే మాట ఇచ్చాడో, ముసలమ్మ వరకు పెన్షన్ ఇచ్చుకుంటూ పోతూ అక్క చెల్లెమ్మలందరూ బాగుండాలి. ఎందుకంటే కుటుంబం బాగుండాలంటే వాళ్ళ ఆర్థిక స్థితిగతులు మెరుగుపడాలా. ఏ రోడ్లు వేసేంత మాత్రానే సమాజం బాగుపడిపోదు. అవునా? రోడ్లు వేస్తే మనందరం బాగు. తూర్పు నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త దేవినేని అవినాష్ను అభ్యర్థిగా ప్రకటించడం హర్షణీయమని 17వ డివిజన్ కార్పొరేటర్ తంగిరాల రామిరెడ్డి అన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి వైసీపీ అభ్యర్థులను వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా దేవినేని అవినాష్ పేరు ఖరారు చేయడంతో 17వ డివిజన్ కార్పొరేటర్ తంగిలార రామిరెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు, దేవినేని అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ బాణాసంచా కాల్చి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ తంగిరాల రామిరెడ్డి మాట్లాడుతూ గత 3.5 సంవత్సరాలుగా తూర్పు నియోజకవర్గంలో దేవినేని అవినాష్ చేసిన అభివృద్ధి నిరూపమానమని కొనియాడారు. తూర్పు నియోజకవర్గం దేవినేని అవినాష్ గారికి ఇవాళ అనౌన్స్ చేయడం కూడా జరిగింది. దేవినేని అవినాష్ గారు ఇన్ఛార్జిగా వచ్చిన తర్వాత దాదాపుగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. దాదాపుగా ఆయన ఇన్ఛార్జిగా ఉండే 650 కోట్లు ఈ తూర్పు నియోజకవర్గానికి అభివృద్ధి బాటలు నడిపించారు. రేపు మనందరం ఎమ్మెల్యే గెలిపించుకుంటే ఇంకా మంచి అభివృద్ధి జరుగుతుంది. అవినాష్ గారు ఎమ్మెల్యే గెలిచినట్టే 2024లో ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం కూడా చేస్తారని కూడా తూర్పు నియోజకవర్గం మేమందరం కూడా చెప్తున్నాం. ఏదైతే మా కార్పొరేట్లకు వచ్చిన మెజార్టీకి డబుల్ మెజార్టీ అవినాష్ గారు తెప్పించి ఈ డివిజన్లో ఆయన గెలిపిస్తామని కూడా మేమందరం కూడా తెలియపరుస్తున్నాం. రాబోయే రోజుల్లో 175కి 175 జగనన్న వైఎస్ఆర్ పార్టీ తరఫున గెలుస్తాడు. మళ్ళీ ముఖ్యమంత్రి గెలుస్తాడు. ఆయన ముఖ్యమంత్రి గెలిచి ఇక్కడ కూడా తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ సీటు ఆయనకు కానుక కూడా వేస్తామని చెప్తున్నాం. రాష్ట్ర సీఎం గారికి, జగన్ గారికి, జగనన్నకి నిజంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. మేమంతా కూడా తూర్పు నియోజకవర్గం నుంచి అవినాష్ గారికి ఎమ్మెల్యే సీట్ ఇచ్చినందుకు ధన్యవాదాలండి. అలాగే మా తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉంటూ ఎన్నో కార్యక్రమాలు చేసిన దేవినేని అవినాష్ గారు ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు చేశారు, అభివృద్ధి పనులు చేశారు. మహిళలకు కూడా ఎంతో బండ్లు కానీ ఏదన్నా అడిగిన సహాయం కాదనకుండా చేసినందుకు ఆయనకి ధన్యవాదాలు. అదేవిధంగా అవినాష్ గారిని తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిపించుకుంటూ మేమందరం కూడా అఖండ విజయాన్ని చేకూరుస్తూ ఇక్కడ మహిళలందరూ కూడా మళ్ళీ విజయోత్సవాలు మేము ఘనంగా జరుపుకుంటామని అవినాష్ బాబుని కూడా చాలా సంతోషంగా ఉంది అసలు అవినాష్ బాబుకి ఎమ్మెల్యే సీట్ ఇచ్చినందుకు. అదేవిధంగా మేమందరం కూడా జాయిన్ అయ్యి అందరు కూడా తెలుపుకుంటూ గడప వెళ్ళినప్పుడు కూడా అందరూ అవినాష్ బాబే అంటున్నారు, జగన్ బాబే అంటున్నారు. తప్పకుండా మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళందరూ కూడా తప్పకుండా మా ఓట్లన్నీ కూడా జగన్ గారికే వేస్తాము, అవినాష్ బాబుకే వేస్తామని ఒక ఆవిడైతే అవినాష్ బాబు గెలవాలని కూడా ప్రార్థన చేస్తూ వినాయకుడికి దండం పెట్టుకుంటున్నాను అంటున్నది. తప్పకుండా అవినాష్ బాబు ఎమ్మెల్యేగా గెలుస్తారు, విజయాన్ని సాధిస్తారని మేము కోరుకుంటూ మా వంతు సహాయాలన్నీ కూడా అందిస్తామని తెలియజేస్తున్నాం. రామిరెడ్డి గారి ఆధ్వర్యంలో. అలాగే మేము అంతకుముందు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి మేము రామిరెడ్డి గారిని గెలిపించుకున్నాము. అంతకంటే మెజారిటీతో మేము గ్రూప్ 1 ఉద్యోగ నియామకాల్లో జరిగిన అవకతవకలపై సిబిఐ చేత సమగ్రమైన న్యాయ విచారణ జరిపించాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లెనిన్ బాబు డిమాండ్ చేశారు.
ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షలను రద్దు చేసి హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం రాష్ట్రంలో ఉన్న లక్షలాది నిరుద్యోగులకు న్యాయం చేయాలని కోరారు. నగరంలో దాసరి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లెనిన్ బాబు మాట్లాడుతూ గ్రూప్ 1 ఉద్యోగులకు సంబంధించిన కోట్లాది రూపాయలు చేతులు మారిన వ్యవహారంపై సమగ్రమైన విచారణ జరిపించి బాధ్యులైన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. 18లో గ్రూప్ 1 నోటిఫికేషన్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. 169 పోస్టులకి సంబంధించిన గ్రూప్ 1 నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రంలో లక్షలాది మంది ప్రిలిమ్స్లో ఎగ్జామ్స్ రాశారు. దాని తర్వాత మెయిన్స్ కూడా వాళ్ళు ప్రిపేర్ అయ్యి మెయిన్స్లో చాలామంది రాయడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తప్పిదాల వల్ల ఈరోజు ఆ నోటిఫికేషన్ కూడా హైకోర్టు కొట్టివేయడం జరిగింది. మేము ఆ రోజే చెప్పాము, ఈ నోటిఫికేషన్లో అనేక అక్రమాలు జరిగాయి, వీటిపైన సమగ్రమైన విచారణ జరిపించాలని ఏఐఎఫ్కి డిమాండ్ చేశాం. అయితే ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా ఆ నోటిఫికేషన్ యథావిధిగా అనేక తప్పులు తడకగా తయారు చేసి కొంతమందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఆ నోటిఫికేషన్లో చాలామంది ఒక్కొక్క జాబ్కి జాయింట్ కలెక్టర్ కానీ డిఎస్పీ పోస్టులు ఇతర పోస్టులకు కానీ సంబంధించి లక్షలాది రూపాయలు చెల్లించడం జరిగిందని ఈరోజు బయటకు వస్తూ ఉన్న నేపథ్యం. అందుకోసమే 2018 నోటిఫికేషన్ గ్రూప్ 1 నోటిఫికేషన్ హైకోర్టు తీర్పు నేపథ్యంలో మళ్ళీ మెయిన్స్ పెట్టాలని చెప్పారు. కాబట్టి మా ఎగ్జామ్ అవకతవకలపైన సిబిఐ విచారణ జరిపించి నిందితులపైన చర్యలు తీసుకొని కోరుతా ఉన్నాం. అదేవిధంగా గవర్నర్ గారు కూడా ఇక్కడ జోక్యం చేసుకొని హైకోర్టు ఇచ్చింది కాబట్టి ఎందుకు అలాంటి లోపాలు జరిగే వాటిపైన గవర్నర్ కూడా జోక్యం చేయాల్సింది కోరుతా ఉన్నాం. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి కోరుతా ఉన్నాం, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉన్నటువంటి అవకతవకలకు మీ అండగా ఉంది. ఈరోజు మీ ప్రభుత్వ అండ లేకపోతే వీళ్ళందరూ కూడా అలాంటి అవకాశాలు లేవు. ప్రెస్ క్లబ్లో మైనారిటీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. కొండపల్లి కిల్లాలో ఎంతో ప్రసిద్ధిగాంచిన హజ్రత్ గాలిబ్ షహీద్ దర్గాపై వస్తున్న ఆరోపణలపై న్యాయ విచారణ జరిపి సంబంధిత వ్యక్తులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ముస్లిం మైనారిటీ నాయకులు సయ్యద్ అహ్మద్ అరిసా డిమాండ్ చేశారు. పవిత్రమైన దర్గా పరిధిలో ఉన్న భూముల నుండి వస్తున్న ఆదాయం గత 22 సంవత్సరాల నుండి లెక్కలు సరిగా చూపించలేకపోవడంతో అనేక అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు. నగరంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మైనారిటీ నాయకులు మాట్లాడుతూ దర్గాపై వస్తున్న ఆరోపణలపై ప్రభుత్వం జోక్యం చేసుకుని విచారణ జరిపి దోషులపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మేము నివసించేది కూడా హజరత్ గారి స్థలంలో నివసించుకుంటూ వస్తున్నాము. మా దర్గాకి టెంపరీ బాడీ 23 సంవత్సరాల కిందట వేయుట జరిగింది. అప్పటి నుంచి ఆ బాడీ అయిపోయిన తర్వాత పాత బాడీలో నేను వైస్ ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకోవటం జరిగినది. ఆ తర్వాత సయ్యద్ అల్తాఫ్ అను వారికి ప్రెసిడెంట్గా ఆయన ఎంతో మంచి పనులు చేస్తారు, అసోసియేషన్ రిజిస్టర్ చేస్తారు, వక్ఫ్ బోర్డు అప్రూవల్ చేస్తారు, యంగ్ చదువుకున్న వ్యక్తి అన్న ఉద్దేశంతో మేమందరం నమ్మి అతనికి ప్రెసిడెంట్గా ఎన్నుకోవటము జరిగినది. అతని పీరియడ్లో ఉన్న డబ్బులన్నీ వాడేసి 22 సంవత్సరాల నుండి దాని లెక్కలు చెప్పకుండా వేరే కమిటీ వేయకుండా ఆ తర్వాత కొండపల్లి బి కాలనీ దగ్గర ముస్తఫా నగర్ అనే వేరే వాళ్ళు కొని 14 ఎకరాలు దానికి మా ముజావాలా స్థలమే ఇవ్వటం జరిగినది. వాడేసిన డబ్బులు లెక్క చూపించాలి, కొత్తగా ఎలక్షన్ వేసి కొత్త కమిటీ వేయాలి, దర్గా వద్ద పూజారితనం కరెక్ట్గా నడిచేటట్టు చూడాలి, ఆడవారు వెళ్ళి పూజారితనం చేయకూడదు, ఇటువంటి అమ్మేసిన స్థలాలకి మళ్ళా దేవుడి స్థలాలు దేవుడికి అప్పచెప్పాలి, ఇటువంటి విషయాలలో కలగజేసుకోవాలని చెప్పి కోరుతున్నానండి. నా పేరు సయ్యద్ అహ్మద్ అన్సారీ అండి. సయ్యద్ అహ్మద్ అన్సారీ భార్య అని సయ్యద్ షాహినా నా పేరు. పైన కిల్లా మీద దర్గా దగ్గర శుభ్రత లేకుండా, పూజలు సరిగ్గా చేయకుండా, వాళ్ళు టైంకు రాకుండా, పరిశుభ్రత లేకుండా అన్నీ కూడాను పాడు చేయటం జరుగుతుంది. చేయరాని పనులు వాళ్ళు చేస్తున్నారు అక్కడ. అలా చేయకుండా మంచిగా చేసేటట్టు కోరుకుంటున్నాను.
టీడీపీ నాయకులు కావాలనే అల్లర్లు సృష్టించి అటువంటి అల్లర్లను దేవినేని అవినాష్ పై రుద్దాలనే ప్రణాళికలో ఉన్నారని వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ నాయకులు ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో టీడీపీ, జనసేన, బీజేపీల ఉమ్మడి తెలుగుదేశం అభ్యర్థి గద్దె రామ్మోహన్పై విజయవాడ పోలీస్ కమిషనర్కు వైసీపీ నాయకులు ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గంలో వైసీపీ సమన్వయకర్త దేవినేని అవినాష్ అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ప్రజలతో మమేకమై పర్యటిస్తూ ఉంటే ఆయనపై తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఆయన తనయులు అక్రమ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అటువంటి వ్యాఖ్యలను వైసీపీ లీగల్ సెల్ ఖండిస్తుందని తెలియజేశారు. అంతేకాకుండా నేడు కొన్ని దినపత్రికల్లో ప్రచురితమైన వార్తలను వారు చూపిస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు కావాలనే అల్లర్లను సృష్టించి అటువంటి అల్లర్లను దేవినేని అవినాష్పై రుద్దాలనే ప్రణాళికలో ఉన్నారని ఆరోపించారు. విజయవాడ అలాగే ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన వాళ్ళు చేసేటువంటి దుష్కృత్యాలు, దుర్మార్గాలు ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎలక్షన్లు దగ్గరకు పడుతున్నాయి. ఈ దగ్గర పడుతున్నటువంటి సందర్భంలో వాళ్ళు చేసే దుర్మార్గాలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా బయట పెట్టేటువంటి ప్లాన్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాళ్ళు అమలుపరచబోతున్నారని మా దగ్గర సమాచారం ఉంది. ఈ సమాచారంలో భాగంగానే దేవినేని అవినాష్ గారు విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న మనిషి. ఆయన దినదినాభివృద్ధి చెందుతూ ప్రజల్లో సానుభూతిని, ప్రజల్లో ఒక రకమైనటువంటి అభిప్రాయాన్ని పెంచుకునేటువంటి తరుణంలో ఆయన అణగదొక్కాలని చెప్పి ఆయన ఏదో రకంగా ఓడించాలనేటువంటి ఆలోచనతో టీడీపీ గారికి వైఎస్ఆర్ లీగల్ సెల్ విజయవాడ తరఫున, ఎన్టీఆర్ డిస్టిక్ తరఫున మేము అందరం కూడా కమిషనర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చామండి. ఈరోజు సాక్షి దినపత్రికలో వచ్చినటువంటి న్యూస్ ఐటమ్ ఏదైతే ఉందో తూర్పులో అల్లర్లకు టీడీపీ కుట్ర. ఈరోజు తూర్పు నియోజకవర్గంలో తెలుగుదేశం తరఫున పోటీ చేస్తున్నటువంటి గద్దె రామ్మోహన్ గారు వారి తనయుడు ఈరోజు నిన్న ఒక సభలో మాట్లాడుతూ ఎలక్షన్ దగ్గర పడుతున్న కొద్దిగా దేవినేని అవినాష్ గారు అల్లర్లు సృష్టిస్తారు అనేటువంటి మాటలు మాట్లాడటం. గత 4.5 సంవత్సరాలుగా దేవినేని అవినాష్ గారు ఇన్ఛార్జిగా ఉంటూ తూర్పు నియోజకవర్గానికి 650 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసుకుంటూ ఎప్పటి నుంచో కూడా కృష్ణలంక కరకట్ట ప్రాంతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో విజయవాడ పోలీస్ కమిషనర్ గారికి తూర్పులో గద్దె రామ్మోహన్ రావు గారు చేస్తున్నటువంటి అరాచకాల గురించి, వాళ్ళు ఎక్కడైతే అపార్ట్మెంట్లో మీటింగ్లు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త, తూర్పు సమన్వయకర్త అవినాష్ గారి మీద లేనిపోయిన ఆరోపణలు చేస్తూ ఒక విచిత్రమైనటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి గద్దె రామ్మోహన్ రావు గారు, వాళ్ళ భార్య, వాళ్ళ కుటుంబ సభ్యులు ఏదైతే చేస్తున్నారో ఆ ఆరోపణలన్నీ కూడా ఖండిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు కొన్ని దినపత్రికల్లో ఒక ప్రణాళికతో గద్దె రామ్మోహన్ రావు తూర్పు నియోజకవర్గంలో అరాచకాలు సృష్టించాలని చెప్పి చేస్తున్నటువంటి విషయాన్ని ఏదైతే ప్రచురణ అయిందో అదే విషయాన్ని వైఎస్ఆర్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తుది జాబితాను ప్రకటించిన వైసీపీ అధిష్టానం, అభ్యర్థుల పేర్లను ప్రకటించిన మంత్రి ధర్మాన ప్రసాదరావు, 32 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కన పెట్టిన సీఎం జగన్. విజయవాడకు అభ్యర్థులను ప్రకటించిన సీఎం జగన్, విజయవాడ తూర్పు అవినాష్, సెంట్రల్కు బెల్లంపల్లి, పశ్చిమ నియోజకవర్గానికి ఆసిఫ్ పేర్లను ప్రకటించిన సీఎం. పశ్చిమ నియోజకవర్గం సీటు జనసేనకు ఇవ్వాలంటూ ఆ పార్టీ శ్రేణుల ఆందోళన, సీటు విషయంలో పవన్ కళ్యాణ్ పునరాలోచన చేయాలని నేతల డిమాండ్. ఎస్డీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.